IRFW ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఇండియా రన్వే మోడల్ 2019లో పాల్గొనే అభ్యర్థులకు ప్రగతి రీసెర్చ్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ సందర్భంగా అభ్యర్థులు మా తెలంగాణతో తమ అభిప్రాయాలు తెలియజేశారు. అయితే ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది అభ్యర్థులు వివిధ రాష్ట్రాల నుంచి సెలెక్ట్ అయ్యారు. హలో నమస్తే. ఇప్పుడు మనం ప్రగతి రిసార్ట్లో ఉన్నాం. అయితే IRFW వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు మిస్టర్ అండ్ మిస్ ఇంటర్నేషనల్ రన్వే మోడల్ 2019. సో ఈ కాంపిటీషన్లో పాల్గొనడానికి చాలా స్టేట్స్ నుంచి వచ్చారు. 40 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అయితే మేము విన్ అవుతా ఉంటూ చాలా కాన్ఫిడెంట్గా ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. సో వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఫైనల్కి ఎవరు వస్తారు అండ్ ఎవరు విన్ అవుతారు, ఎవరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో మనం తెలుసుకుందాం. సో what about your feelings on this occasion? Being a part of this IRFW journey, we are very much excited, and because each one of us are giving our best version of ourselves to represent our city and zones in the best possible way can. So that is it. ఓకే, థ్యాంక్ యూ. సో IRFW వాళ్ళు చాలా ప్రీషియస్గా కండక్ట్ చేస్తున్నారు. సో అదే వీళ్ళు కూడా చాలా ప్రీషియస్గా ఫీల్ అవుతున్నారు. సో అలాగే మిగతా వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. అండ్ హౌ డూ యూ ఫీల్? I am feeling very good. I think in couple of days we are getting best of ourselves so that we can prove ourselves to the best level. Thank you. So I feel really excited about it. I feel I interacted with few of them. They are very good, and I've been looking forward for an amazing experience. ఓకే, థ్యాంక్ యూ. సో నేను కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఫీల్ అవుతున్నా, ఎందుకంటే డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చారు, డిఫరెంట్గా ఇంటరాక్ట్ అవుతున్నారు. సో నాకు కూడా చాలా కొత్తగా ఫీలింగ్ గుడ్ ఆల్సో. సో మిగతా వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సో వాట్ అబౌట్ యువర్ ఫీలింగ్స్? Well, this is a big opportunity for us, right? And నేను తెలుగు వాళ్ళం, సో తెలుగులో మాట్లాడతాం. ఓ ఫైన్, ఇంకా బెటర్ కదా. Right. So I really want to thank Gopiram for this. Gopiram చాలా వర్క్ చేశాడు మా గురించి, and he gave this wonderful opportunity to us. And I would really like to, enjoy myself, so I'm going to enjoy over here. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. సో యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, బోడుపల్లి నుంచి వస్తున్నా. ఓకే, హైదరాబాద్ నుంచి అంట. సో పార్టిసిపేట్ చేయడానికి అండ్ అలాగే ఇంకొక పార్టిసిపేట్ ఉంటారు, మాట్లాడదాం. As I'm always interested in public relations, I wanted to meet everybody. I mean, like new people and interact with everybody. So I'm here with this new IRFW, which is conducted by John Paul. And I would really like to thank Gopiram Garu. He's did a very nice job. He's working hard for this thing, and we are all ready for it. Okay, thank you. So what about you? Hi, this is Abhilash. I'm from the Vizag City of Destiny. So I'm here to show myself who am I and who I'm here to do what to do. And I'm here for the IRFW, and I would like to thank John Paul and Gopiram Garu for giving me this opportunity. I think this will bright my future ahead. సో మీరు చూస్తే చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. మీరు తెలుగులో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అండ్ ఎట్లా ఎంత కొత్త విషయాలు నేర్చుకుంటున్నారో కూడా ఒక్కసారి చెప్పగలరా? నేనేం నేర్చుకుంటానో తెలియదు, కానీ చాలా నేర్చుకుంటానని మాత్రం ఫిక్స్గా చెప్తున్నా. నైస్, ఇంటెలిజెంట్ ఆన్సర్. యా, హాయ్, దిస్ ఇస్ తేజ అండ్ ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. అండ్ ఇప్పుడు ఈ IRFW మేము ఫస్ట్ టైం వచ్చాము. ఇది నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను కూడా ఈ ఆపర్చునిటీ గురించి. ఇది ఏంటంటే నేను ఇప్పుడు చాలా రోజుల నుంచి వెయిట్ చేసి మొత్తానికి ఫైనల్గా నేను ఇక్కడికి వచ్చాను. లైక్ దిస్ ఇస్ లైక్ అమేజింగ్. మళ్ళీ ఇప్పుడు ఇదేంటంటే మనకి ఎలా చెప్తామంటే మీకు చాలా సస్పెన్స్లో ఉందన్నమాట. ఇది like what it is going to happen and everything. That is what. Thank you వెరీ మచ్. సో ఇక్కడ చూస్తుంటే IRFW వాళ్ళు చాలా ప్రీషియస్గా కండక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే వీళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే వీళ్ళ ఫేసెస్లో ఆ ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. అట్లనే ఫైనల్లో విన్నర్ ఎవరో అనేది తెలుసుకోవాలంటే మనం 9th వరకు కూడా ఆగాల్సిందే. సో రిమైనింగ్ వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. IRFW, the name is good, right? International Runway Model. We are already excited so much from later month from now. The finals is 9th. We'll give our best on the 9th. Yeah, that's all we are hoping for. Coming to the IRFW platform, as I have mentioned already, it gives you platform to put your best version out there. And it's also that it brings your authentic self to blend with the international essence. So that's the big exposure we are going to get over here. And we are so much working hard towards it, because even though it's the first day from the arrival, we had so much patience and everything. We are giving the best shot what we can. And though we are divided from different regions, we are united by one passion that we have to give our best in this IRFW, the contestants. And Mr. and Miss India International Runway Model is something, a dream which has responsibility as well. So this is a phase with the responsibility you are going to put forth. So we would welcome and await everybody's presence on 9th of November
6:30 p.m. at Pragati Resorts. Please do come and watch us. This is the first day and it started all with excitements. I hope this excitement will continue. They have so much things planned for us so that we can groom each day. Will be better each day. They have planned so much activities so that on 9th the best deserve the best. Thank you. So, getting selected for this IRFW has been a very good opportunity. Everyone, like every single girl from normal city has got a talent, like has got their talents, and IRFW International Runway Fashion Week has given us a very good chance. And from the day one, as we got selected, they have been mentoring us. They're trying to improve our skills, and they have been mentoring us in every possible way. And thanks to mainly Gopiram sir, he has been like personally taking care of each and every girl. Thank you. So this platform is very good for like not only girls but also boys and gender, regardless of the gender. So I think it allows us to not just have a competition with others but with ourselves also. It helps us to improve our skills and just improve as a basic person. So I would like to invite all of you to give us your blessings and your well wishes on 9th November at Pragati Resorts, and it starts from 6:30 p.m. So please do come and please do encourage us. Thank you. Anna from Bangalore, and like the word fashion is only attractive. I'm here to. This is Vana from Bangalore. As the word fashion is very attractive, I love glamorous industry, and that's why I'm here to prove myself. And I love to thank Mr. Gopi and John Paul for providing us this opportunity and this platform. So I'm thankful to them, and I want to be a model in future. That's why I'm thankful to God and my family as well. So thanks. Okay, thank you. Hello everyone, myself Kruti, and this is a best runway modeling because the model from different places, they are having a lot of problems. They are coming here to showcase their talent, and this is a very good platform to showcase our talent as a model. And yes, I will thank Gopiram for giving us such a big opportunity, and thank you. Thank you. Namaskaram. I'm Suma and I'm from Bangalore. It's a kind of mixed emotions. I'm happy, excited, and a bit of nervousness too. This is really, as everyone said, a best platform to showcase your talent. It's not only about your talent, it's like to bring the best version of you. Like we are divided like from different states, but here hope like when we go, it's always like we all go to one, and no matter one person may win the title, but at the end of the day, we are a group, and that's what. Hoping a lot from this, and special thanks to Gopi sir and John sir for creating this good platform for us. Thank you. So you have so sportiveness. Hello everyone, my name is Tarangani Krishna and I'm from Visakhapatnam, the city of destiny. It is all about the water, you know. So as an aspiring model, we might not know how to be how to groom ourselves. So this is the platform which is giving us learning, you know. So here we can learn a lot of things, how disciplined the model should be. So I'm really excited to be part of this, and I don't know whether I would win the title or not, but definitely I'm going to learn a lot of things from this. Thank you. Thank you very much. Hey guys, this is Chetan and I'm 19 years old, and I got shortlisted for the finalist in Mr. and Miss International Runway Model 2019 from Hyderabad. And what I would like to tell is, first thing I would like to thankful Gopi sir for giving me this opportunity. And ఇంకోటి చాలా మంది యంగ్స్టర్స్కి మోడలింగ్ చేయాలని ఉంటుంది. నేను వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే IRFW ఈజ్ ద బెస్ట్ మోడలింగ్ ఏజెన్సీ. సో ఇక్కడ జాయిన్ అయ్యి యాజ్ ఎ బీయింగ్ ఎ పార్ట్ వి నో వాట్ ఈజ్ IRFW అని ఇంకా చాలా చూడాలనుకుంటున్నాం. ఇంకా 6 డేస్లో చాలా నేర్చుకుంటాం కూడా. My name is Kiranmay. Today, as you see, we are at Pragati Resorts for an event which is conducted by IRFW, which is International Fashion Runway. I am being the contestant. I'm feeling really nice because I have been given not a normal opportunity, because we do have a lot of fashion shows happening, but this is an international runway. So I am really confident about what I'm going to do. 2, I'm nervous, so I would really ask all of you to bless me. And since it's in Pragati Resorts, it's going to happen on 9th, and it's from 6:30 p.m. And I all want you to come here and cheer us up and give your blessings for sure. Thank you so much. Thank you. అండ్ నేను తెలంగాణ కాబట్టి తెలంగాణలో మాట్లాడతా పక్కా. అయితే IRFW అనేది నాకు చెప్పారు ఇట్లా రమ్మని, అయితే వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను చాలా ఎగ్జైటెడ్గా ఉంది నాకు.
ఎందుకంటే సస్పెన్స్లో ఉన్నది కదా, ఇంకా ముంగట్ ఎగ్జైట్మెంట్గా ఉంటుందని నా ఫీలింగ్. దట్స్ ఆల్. My name is Niyaz Ahmed Saudagar. I am from Belgaum district, Karnataka, Uttar Karnataka. IRFW इवेंट्स पार्टिसिपेट करने के लिए हम सब आए हैं. कंपटीशन बहुत टफ पड़ेगा, लड़कियों भी इतनी है, लड़कों भी इतने हैं. देखा जाएगा किसको विन हो जाएगी करके. थैंक यू. How do you feel? Nervous or नर्वस happy? तो नहीं, हैप्पी. Happy? कंटेस्ट शो तो अच्छा है इनका, और सबसे मेन थिंग थैंक्स टू गोपी सर जो इन्होंने इतनी अच्छी अपॉर्चुनिटी दी हमको. तो देखते हैं, अभी पार्टिसिपेंट भी कम नहीं है, सब एक से बढ़ के एक है. Your good name? चरणजीत सिंह, From? हैदराबाद. या मेरा नाम अभिषेक नायक, मैं उत्तर प्रदेश यूपी से हूँ. मैं मुस्लिम यूनिवर्सिटी अलीगढ़ से हूँ. मैं रनवे मॉडल का शुक्रिया करना चाहता हूँ. नॉर्थ साउथ इंडिया फेस ऑल द कंटेस्टेंट फैशन वीक मिलते. सबसे पहले मैं सबसे अच्छी बात है सबको फैशन वीक करने मिलता, और जैसा सर बोलेंगे ऐसा हम करेंगे ट्रेनिंग. थैंक यू. Thank you very much. Hi, my name is Sudhir, and my association with IRFW has been great so far. IRFW has given me a good new recognition where that fits to my personality, and it was an immense pleasure to be part of IRFW. So, because IRFW has been nominated for Indian 500 startup, so it's going to have a very good impact. And I'm a Pakka Hyderabadi, so where biryani is famous in Hyderabadi, likewise IRFW is going to be famous. Yeah. Nice. This is Prashant from Chennai, and I'm pursuing my first third year BCom. Okay, so IRFW means first I'll go from starting from the friends and the like. Modeling is something which everyone thinks is their passion, but it's totally a profession for me. I don't do modeling for any income wise, or everyone says this industry is a big and all. I don't do for that. I just need a popularity. And there are many people whose family thinks that modeling is not safe for students. About in today's generation, even my family is the same, but I came against that. I want to prove and I want to be the model no matter what. I am not depending on anyone. I'm just doing on my own. So I want to inspire all those students and make their family disprove that their children to have the talent and need to come up in their life, and they can do something and make them proud. And for sure, IRFW, it is a big platform for students like that. For me, whether it may be a small stage, I don't leave. I take it mostly as a professional, and IRFW is totally something big. So I'm going to give my best for sure. Winning the title is not a matter. It's just that what I'm going to learn and go from here, and which will be useful for my future. Thank you so much. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ అందరూ గోపిరామ్ అంటున్నారు. అసలు ఆయన కోఆర్డినేటర్ అంట. ఇంత హార్డ్ వర్క్ చేస్తుంటే ఇంతమంది ఇట్లా చెప్తారు ఆయన పేరు. సో ఆయన గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. గోపి గారు చెప్పండి, మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గోపిరామ్ హార్డ్ వర్క్ ఇట్లా జరిగింది, మేము చాలా కేర్ తీసుకున్నారు అంటున్నారు. సో మీరు ఎట్లా చెప్తారు దీని గురించి? అంటే ప్రతి ఇయర్ ఇట్లా కండక్ట్ చేస్తుంటారు, ఇట్లా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం అట్లా. యాక్చువల్లీ వాళ్ళకి ప్యాషన్ ఉంది కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళకి ప్యాషన్ లేకుండా నేను ఎంత చేసినా జీరో. ఆబ్వియస్లీ వీళ్ళందరికీ ఎంత ప్యాషన్ ఉందో నాకు తెలుసు. ఫ్రమ్ లాస్ట్ 4 months వాళ్ళకి నాకు అంటే డైలీ విల్ బీ హ్యావింగ్ సమ్ కాంటాక్ట్. సో వాళ్ళ ప్యాషన్ ఉంది కాబట్టి ఐ స్టార్టెడ్ ఎంకరేజింగ్, గివింగ్ ద గుడ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఇది స్టార్టింగ్, ఇట్ వాజ్ జస్ట్ ఏ స్టార్టింగ్. ఇంకా 1 year తర్వాత ఇట్ విల్ బీ ఇన్ ద నెక్స్ట్ లెవెల్. IRFW అంటే ఇట్ విల్ బీ ఇన్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ద బ్రాండ్ విల్ బీ ఇన్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో IRFW అనేది బ్రాండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఫార్వర్డ్ అవుతుంది అంటున్నారు. అట్లనే ఎవ్రీ ఇయర్ కూడా కండక్ట్ చేస్తున్నాం అంటున్నారు. సో IRFW మిస్టర్ అండ్ మిస్ ఇంటర్నేషనల్ రన్వే మోడల్ 2019 కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ని మా తెలంగాణ ఛానల్లో 9th ఈవినింగ్ 6:30 నుంచి లైవ్లో చూడొచ్చు. సో ఎవరు విన్ అవుతారేంటి, మీకే ఎక్సైట్మెంట్ ఉంటుంది, నాకు అందరికీ కూడా ఉంది. సో మీరు కూడా కంపల్సరీ లైవ్లో చూడండి.